ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల్లో మనం చాలా జాగ్రత్తగా చూడాల్సిన అంశము మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 10వ వచనం నుంచి మనము దేవుడు లేఖనాల నుంచి చదువుకుందాము. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 10వ వచనం నుంచి. తీయాలి, కొంచెం త్వరగా తీసి. నీతి నిమిత్తమై హింసింపబడేవారు ధన్యులు. నీతి నిమిత్తమై హింసించబడేవారు ధన్యులు. ధన్యులు పరలోక రాజ్య వారిది. హల్లెలూయా. మరి నీతి కొరకు మరి హింసించబడతా ఉంటాం. కొన్నిసార్లు కొంతమంది సహోదరులు కానీ కొంతమంది మరి అన్నాళ్ళు కానీ నాతో చెబుతున్న మాట ఏంటంటే, ఏంటి పాస్టర్ గారు మా జీవితం ఇంత నీతికున్న కొద్దికి మరీ ఇంత దరిద్రము, ఇంత నిందలు, ఇంత అవమానాలు, అసలు ఏందయ్యా మేము ఎక్కడా పడాలి? నీతిగా ఉంటే నిజంగా ఇంత శ్రమలో ఇన్ని కష్టాలా? ఈ లోకంలో ఏంది అసలు ఏం అర్థం కావట్లేదు అన్నని చెప్పి చాలా బాధపడుతూ వారు ఆందోళన చెందుతూ నాతో చెబుతూ ఉంటారు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందంటే, నీతి నిమిత్తము శ్రమపడు వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యము. హల్లెలూయా. యేసై కొరకు శ్రమపడాలి, యేసై కొరకు కడుపు మార్చుకోవాలి, యేసై కొరకు ఎన్నో కష్టాలు పడాలి, యేసు ప్రభు రాజ్యం కొరకు ఎన్నో నిందల కాడ మనం మొయ్యాలి. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీతి శ్రమ ఈ లోకములో నీతి నీలో ఉన్నప్పుడు నువ్వు దేవుడు వాక్యము ద్వారా వెలిగించబడతావు. దేవుడికి స్తోత్రం. నీతి మనలో లేనప్పుడు, మనలో యథార్థత లేనప్పుడు మనకి ఘనత అనేది రాదు. మీరు గమనించండి, దైవజనులు మరి సొక్కియ యేసన్న గారు దేవుడు నీతి కొరకు, దేవుడు రాజ్యం కొరకు, దేవుడు రాజ్య సువార్త కొరకు అన్నంలో ఉమ్మూతే తిన్నాడు. చెప్పాలి, అన్నంలో ఉమ్మూతే తిన్నాడు. చిన్నట దుమ్ము ఎగిరితే మనం తినం. చెప్పండి, ఏదన్నా బెడ్షీట్ లేకపోతే ఏదన్నా చిన్న టవల్ ముక్కటి దొరుకుతున్నప్పుడు ఆ డస్ట్ పడితే మనం తినం. అన్నంలో దుమ్ము పడుతున్నాం, అసలు తినాలో వద్దా? నేను అన్నంలో ఉమ్ము మూసినా తిన్నాడంటే ఎవరి కోసము? యేసయ్య నీతి కోసం. దేవుడు నీతిని మనం నా నీతిని కాపాడుకోవాలని అలాగే తినేసి అలాగే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన నిదానాన్ని బట్టి, ఆయన ఓర్పును బట్టి, ఓపికను బట్టి ఏ దుర్మార్గుడైతే ఉమ్మూసాడో, ఏ మూర్ఖుడైతే ఉమ్మూసాడో అదే మూర్ఖుడి చేత యేసయ్య 2 బస్తాలు దాన్ని మా మందిరానికి తీసుకెళ్తాడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మనల్ని పరీక్షించేది, దేవుడు మనల్ని హింసించేది, దేవుడు శ్రమల్లో పెట్టేది మనకి ఎందుకంటే శ్రమల ద్వారా మనం పాడవ్వాలని, ఈ నిందల ద్వారా మనం ఏదో దేవుడికి దూరం అవుతామని కాదు. కానీ ఈ శ్రమల తర్వాత పరలోక రాజ్యానికి మనం సిద్ధపడతామని దాని అర్థం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. ఆ చిన్నపిల్లలు కొట్టుకోకుండా పెంచుతారు మీరు. తల్లిదండ్రులకు ఒక మాట నేను మాట్లాడుతాను మీతో. చెప్పాలి, చిన్న బిడ్డలు మీ కొడుకులు కానీ కూతుళ్ళు కానీ, మేము ఒక దెబ్బ కొట్టలేదు పాస్టర్ గారు అన్న వాళ్ళు చేయొత్తాను ఒకసారి 2 రోజులు. నా సైతం నేను కాడ కొడతా, ఖండిస్తే. ఎందుకనంటే వాళ్ళు చచ్చిపోవాలని మనం కొట్టము, వారి జీవితం బాగుపడాలని మనం కొడతాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు కాడ ఆయన నిమిత్తం కొన్ని నిందలు కానీ, కొన్ని అవమానాలు కానీ, కొన్ని ఇబ్బందులు కానీ మనకు కలుగుతాయి. కానీ ఆ ఇబ్బందుల నుంచి, ఆ నిందల నుంచి, ఆ నీతిలో మనం ఉన్నప్పుడు ఒకరోజు గొప్పగా వెలిగించబడతాం. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు గొప్పగా వెలిగించబడతాం. ఎందుకు మనం వెలిగించబడతామని అంటే, ప్రభువులో నీతిగా ఉంటాము, మనుషుల ఎదుట యథార్థంగా ఉంటాము, మనుషుల ఎదుట మనకున్నది మనం తినిపోతుంటాం. కరువైనా, కారమైన, పచ్చడి మెతుకులైనా, ఏ శ్రమ వచ్చినా కానీ
బిర్యానీ ఏ తింటాము, ఏది తిన్నా కానీ మనకున్న దాంట్లో మనం జాగ్రత్తగా సంతృప్తి పడతా ఉంటాం. చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, లేఖనాల్లో ఎప్పుడైనా మీరు ఒక విషయాన్ని గమనించాలి. సామెతలో, దయచేసి సామెతలో ఒకసారి తీయండి. సామెతలో 14వ అధ్యాయము 34 నుంచి చదవండి. సామెతలో 14వ అధ్యాయము 34వ వచనం నుంచి. చూడ లేఖన భాగాన్ని. సామెతలో 14వ అధ్యాయము 34వ వచనం నుంచి చదవండి. నీతి జనములు మౌత్ దగ్గర పెట్టుకున్నా. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. అదేంటి? దేవుడు నీతి మనం యథార్థంగా ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి, పరలోక రాజ్యం అని మత్తయి సువార్తలో రాయబడి ఉంది. ఇక్కడ సామెతలు 14:34 ఏంటంటే, నువ్వు ఘనతను పొందాలంటే, చెప్పాలి, ఘనతను పొందాలంటే ఈ నీతిలో ఉన్నప్పుడు దేవుడు కృపను బట్టి గొప్పగా ఘనపరచబడతావు. హల్లెలూయా. ఘనత నీకు. ఇప్పుడు ఏసన్ గారు అంటే ఇష్టపడిన వాళ్ళు దైవజనులు ఎవరు ఉంటారండి? చెప్పాలి, ఉంటారు? ఎవరన్నా ఉండరు. ఎందుకనంటే అంతగా దేవుడు పనిలో ప్రభువు వాడుకున్నాడు ఆయన. అలాగే ఎంతోమంది ప్రేమిస్తూ ఉంటారు. ఆ ప్రేమ ఎక్కడిదనంటే తన కాపాడుకున్నాడు నీతి, తన యథార్థంగా నిలబడ్డాడు. ఆ నీతిని బట్టి ఘనతకు ఆయన గౌరవించబడతాకి అర్హుడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. మరి ఒక యవనస్తుడు ఒక బిడ్డని వివాహం చేసుకున్న తర్వాత, ఒక వయసు బిడ్డ ఒక అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత, ఆ అమ్మాయి నేను చదువుకోవాలండి అని భర్త అందంట. అంటే భర్త అన్నాడంట, సరే నువ్వు చదువుకోవాలంటున్నావు కనుక నువ్వెంత చదువుతావు అంత చదువు, నేను కష్టపడి నేను చదివిస్తానని భర్త రాత్రి పగుళ్ళు డే నైట్ 24 hours డ్యూటీ చేసుకుంటూ ఆయనకి 10 రూపాయలు పని ఉంటే ఎక్కడికన్నా వెళ్ళి పని చేసుకునేవాడంట. అలాంటి ఒక పట్టుదలతో ఈ అమ్మాయిని బాగా చదివించి ఒక మంచి కలెక్టర్ డ్యూటీ వచ్చిందంట. మంచి కలెక్టర్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ కష్టపడి చదివించిన మనిషిని వదిలేసి ఏదో ఏముండో రోడ్డు పోయేవాడిని పెళ్లి చేసుకుందంట. చెప్పాలి, అన్నం పెట్టి వేలు లక్షలు డబ్బులు ఎత్తుకొచ్చి చదివిపించి పెళ్లి చేసుకుని నా భార్య గీత మంచిగుండుదని ఎంత కష్టపడిన ఆ వ్యక్తిని వదిలేసి ఎవడో దారి పోయేవాడిని పెళ్లి చేసుకుంది. అందరూ అన్నారంట, రే ఏందిరా నీ మంచితనము? కాదురా, దేనికైనా ఒక పరిమితి ఉంది, ఒక మితం ఉంది, కొన్ని అద్దులుండి. ఇంత కష్టపడి దాన్ని చదివిపించావు, అది చూడరా ఏముండో చేసుకుని వెళ్ళిపోయింది కలెక్టర్ అయిన వరక. ఎందుకు నువ్వు ఇంత కష్టపడి దాన్ని చదివిపిస్తూ అవసరం నీకు? మెదలకోండి ఉంటే అయిపోయేది కదా అని అతనితో అంటే, ఆ అనవస్తుడితో అతను ఒక మాట అన్నాడంట. చూడండి, యేసు ప్రభు చేసింది ఏంది మనకి అని అన్నాడంట. అదే యేసు ప్రభుకి నీ పెళ్ళం వెళ్ళిపోయిన దానికి లింక్ ఏంటని అంటే ఉంది. యేసు ప్రభు తను ఎవరో తెలియదు, మనం ఎవరమో ఆయనకి మనకు తెలియదు అసలు ఆయనకి. కానీ మన కోసము తన రక్తం గార్చి కొరడాలతో కొట్టబడి నిందలు అవమానాలు మొక్క మీద తుపు అని ఉమ్మూసినా కానీ మౌనంగా ఉండాడు. మౌనంగా ఉండాడు, తిరుగుబాటు చేసాడా కదా. మరి నేను కూడా ఆయన నమ్ముకున్నాను, మంచిగా చేశా, ఏమోలే ఆమె ఏడంటే శుభ్రంగా బతి అంతే సల్తి అన్నట్టు. అప్పుడు కాడ ఈరోజు నీ క్రైస్తవ సమాజం ఎలా తయారైందంటే, శ్రమలో ఆపత్తులు వచ్చినప్పుడేమో వాళ్ళు ఎవరన్నా కానీ పరిగెత్తుకుని వస్తారు దేవుడు మందిరానికి. వాళ్ళు కొంచెం ఒక స్థితిలో ఇల్లు లేనప్పుడు కొంప లేనప్పుడు కొంపగలిగితే
ఏమీ లేని స్థితిలో ఒక అన్నం కలిగితే మందిరానికే మానేసిన వాళ్ళు మన మందిరానికి వచ్చిన వాళ్ళే బొచ్చెడు మంది ఉండారు, ఎవరో కాదు. ప్రైజ్లా. వాళ్ళ జీవితాల్లో దీవెన లేదు ఇక. ఇప్పుడు ఎవరిని చేసుకుని వెళ్ళిపోయింది, ఆమె గౌరవం ఉందా అక్కడ? చెప్పాలి, గౌరవం ఉంది అక్కడ? లేదు. ఎందుకనంటే అతను రాత్రి బౌలు కష్టపడి చదివిపించి మంచిగా ఒక స్థాయిలో నిలబెట్టాడు, కాపాడుకోలేకపోయింది. యేసు ప్రభు కాడ మనకు ఆరోగ్యం ఇచ్చి మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి తన శిలువలో ఆఖరు రక్తబొట్టు వరకు మన కోసం కార్చాడు. ఈ కృతజ్ఞత మర్చిపోయి మనం ఉండి దేవుడికి లేని స్థితి కొంతమందిది, ఇవ్వాలంటే మనుషులని స్థితి కొంతమందిది, మంచిగా ఉన్నామంటే మందిరానికి మానేసి దేవుడికి దూరమయ్యే స్థితి కొంతమందిది. ప్రేమైన నా దేవుడు బిడ్డలారా, ఒక దినాన్ని ఆయన అడుగుతాడు, అమ్మా నేను ఆకలి కొనుస్తున్నప్పుడు నువ్వు అన్నం పెట్టావా అని అడుగుతాడు. అదేంటి ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావు? అదే నేను నీ దగ్గరికి వచ్చానమ్మా, అడుక్కుంటూ వచ్చాను. నువ్వేంటి అడుక్కుంటూ వచ్చిందేంటి ప్రభువా? అవునమ్మా నీ దగ్గరికి వచ్చా. పెట్టావా? పెట్టలా. పోపో భిక్షవాడు నువ్వు ఎవరు అని తోసేసి. ఒక దినాన్ని నేను షరసల్లో ఖైదీగా ఉన్నానమ్మా, ఎప్పుడన్నా ఖైదీగా ఉన్న వారికి అంత అన్నం పెట్టావా? నేను ఖైదీ, నువ్వు ఖైదీకి ఎప్పుడు ఉండవు ప్రభువా, నేను అన్నం పెడతాకి. ఒక దినాన ఇవన్నీ దేవుడు అడుగుతాడు మనల్ని. ఖైదీగా ఉండ అన్నం పెట్టల, అనారోగ్యం హాస్పిటల్లో ఉన్నా అప్పుడు కాడ మీరు మమ్మల్ని చూడలేదమ్మా అని దేవుడు అడిగినప్పుడు మనం ఏ సమాధానం చెప్పాలి? దాని అర్థం ఏంటంటే హాస్పిటల్ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి మనం కలిగినంతలో సహాయం చేయాలి. ఖైదీగా ఎవరైతే సరసాల్లో ఎక్కడైతే కనపడతారో మనకి కొన్నిసార్లు మనం చూస్తాం, వాళ్ళకాడ కత్తి అన్న భోజనం పెట్టే మార్గాల్లో మనం నడవాలి. అంత మాత్రమే కాదు, తల్లిదండ్రులు లేని బిడ్డలను ఆదరణ లేక అల్లాడుతూ ఉంటారు, అలాంటి బిడ్డలు మనం ఆదరించాలి. ఇది దేవుడు ఇష్టమైన ఉపవాసాలు, ఇష్టమైన ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు ఇలాంటి ఏమీ లేదు, కానీ జనాల దగ్గర ప్రజల మోసం చేసేది ఉందో బైబిల్లో లేని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. బైబిల్లో లేని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. సంపాదించుకుంటారు, కానీ ఒక దినాన వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే మండుతున్న యుగ యుగాలో తరతరాల కాలన అగ్గిరిగొండంలోకి వాళ్ళు వెళ్తారు. హల్లెలూయా. ఎందుకు వాళ్ళు అక్కడికి వెళ్తారని అంటే, యేసు ప్రభు శిష్యులే అంటారు యేసు ప్రభుతో, ప్రభువా మేము గొప్ప అద్భుతాలు చేసామయ్యా, ఆశ్చర్య కార్యాలు చేసామయ్యా అని ఆయన శిష్యులే అంటారు, ఎవరు బయటోడు కాదు. యేసు ప్రభు ఏమంటాడు ఏమో నాకు తెలియదు, అదే శిష్యులే కదా. అయితే నా పేరట తండ్రి పేరట మీరు అవి చేయలే, మీరు ఓన్గా చేసుకున్నారు కనుక మీరు ఎవరో నాకు తెలియదు. శిష్యులు ప్రార్థన చేసినప్పుడు ఒక దురాత్మ పాదు, యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు దురాత్మ పోయింది. అప్పుడు శిష్యులు అడుగుతారు, ఏంటి ప్రభువా మేము అంతసేపు ప్రార్థన చేస్తే ఆ దురాత్మ పాల నువ్వు ప్రార్థన చేస్తే పోయిందని అంటే యేసు ప్రభు ఒకే సమాధానం చెబుతాడు, మీ హృదయాల కలవరపడక నెమ్మది కలిగి తండ్రి వైపు చూస్తే ఆ దురాత్మ పారిపోయింది. కలవరతో ఉండి మీ హృదయాలు, ఆందోళన చెందుతూ మీ హృదయాలు విశ్వాసం లేకపోకుండా, పరిపూర్ణమైన విశ్వాసం లేకపోకుండా మీ పొమ్మంటే పోతాయా? చెప్పాలి, పొమ్మంటే పోతాయా? అపొస్తలుడైన పౌలు గారు ఓ ప్రాంతానికి వెళ్ళి దురాత్మలు పట్టుకున్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ఆ ప్రాంతంలో దురాత్మలు అంటున్నాయి అంటే, ఇదిగో ఆయన వస్తున్నాడు దైవ కుమారుడు మేము వెళ్ళిపోతాం అని అంటే ఆయన వచ్చి ప్రార్థన చేయలే. ఆయన మీకెడ తెలుసు అంటే, అమ్మ ఆయన తెలుసు మాకు, ఆయన సామాన్యుడు కాదు. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఏర్పాట్లో చేసే సావుకులు ప్రత్యేకించబడి ఉంటారు. ప్రైజ్ లార్డ్. వాళ్ళు ధనాన్ని సమకూర్చుకునేవారు కాదు, వాళ్ళ కొరకు సపరేట్ ప్లాట్లు కొనుక్కుని ఖరీదు గడికి బంగళాల్లో నివసించేవాళ్ళు కాదు. సస్తే దేవుడు రాజ్యానికి వెళ్ళాలని ఒక పట్టుదలతో ఉండేవాళ్ళు అంతే. అలాంటి సావుకులు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పాస్టర్ గారిని చూపిస్తారు. కతిమ వాళ్ళు అయ్యానంటే నాకు తెలియదు, నేను చెప్పను ఎవరి గురించి, కానీ ఆయన గురించి గుండె మీద చేసుకుని ధైర్యంగా దమ్ముగా చెప్పగలుగుతా పబ్లిక్గా. కారణం ఏంటంటే పాలన అలాంటి పరిచర్య చేస్తున్నాడు. గట్టిగా సప్లు కొట్టరే, దైవజనుడు అంత పరిశుద్ధుడు ఆయన. మన తెలంగాణ రాష్ట్రానికి 150 కోట్లు పెట్టి మందిరాన్ని కట్టిన ఒక దైవజనుడు, ఆనాటి ప్రవర్తనలో ఒక ప్రవర్త నీతిమంతుడు ఆయన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
చూడండి ఎలాంటి పరిచర్య అంటే వచ్చింది ప్రతి రూపాయి దేవుడు పరిచర్య కొరకు తప్ప. దానికంటే సపరేట్ ఇల్లు ఉందా మీరు చూపిండి నాకు. పాస్టర్ గారు ఆయనకి ఏంటంటే ఫామ్ హౌస్ కట్టుకుని ఉన్నాడు, పొలాలు ఉండయి, టాటర్లు ఉండయి అని చెప్పండి మీరు నాకు. అవి ఏమీ లేవు. అక్కడ ఉంది కొద్దిగా, అది అక్కడ ఉండే వాళ్ళకి కూరగాయలు వేసుకుంటారు, వాళ్ళే తింటారు. మళ్ళీ బయట అమ్మేదే ఉండదు. మీరు గమనించారో లేదు. గేదెలు ఉంటాయి, అక్కడికి వచ్చిన వాళ్ళకి పోలే మజ్జిగ అంటే పెరుగంటే, ఆడికి వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఉండేవాళ్ళు ఆహారం వండి పెడతా ఉంటారు. అంటే మీరు అనుకోవచ్చు ఫ్రీగానంటే ఫ్రీగా అంటే మరి పెట్టేది అన్నీ తెచ్చేది ఫ్రీగా తెచ్చినా కానీ మరి వండేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? గ్యాస్ ఫ్రీగా వచ్చిద్దా? అందుకని కొంత తీసుకుంటారు అంతే. ప్రైజ్ లార్డ్. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇలాంటి సావుకులు దైవజనులు మనకు చాలా అరుదుగా కాపాడతారు. ఉష్ డామ్ అంటాడు, ఒట్టిదే వాడికే తలనొప్పి తగ్గదు. వాడికి ఉండేది 10-20 ఎకరాలు, ఒక 50 ఎకరము. ఎందుకు? వాడు సత్య సమాధి కట్టుకుంటాయి. దేవుడు రాజ్యానికి వెళ్ళేవాడు కాదు వాడు. ఒక సావుకుడుగా నువ్వు గుర్తెరగినప్పుడు నువ్వెంత సంపాదించినా పెద్దోళ్ళకు మాట అంటారు, లోకుల సొమ్ము కాకుల పాలు, ప్రజల సొమ్ము పర్ల పాలు అని చెప్పి. అవునా కదా? చెప్పండి. ఒక సావుకుడిగా గుర్తించిన దైవజనుడు యేసన్న గారు. ఆయన ఏ స్థితిలో ఉన్నా ఆ సావుకుడు కాళ్ళు కడిగి ఆయన దగ్గర బ్యాగులో చేపెట్టి ఎన్ని డబ్బులు డబ్బులు తీసి, బ్రదర్ పరిచర్యలో వాడుకుని నేను ఇచ్చిన సావుకుడు ఆయన ఒక్కడే. దేవుడికి స్తోత్రం. ఎందుకు నేను ఆయన గురించి అంతగా చెబుతున్నానంటే, నేను దగ్గర నుంచి చూశాను, నా కళ్ళారా చూసి ఆయన చేసే విధానాలు. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక సావుకుడికి ఉండాల్సిన క్వాలిటీస్ మంచి మనసు ఏంటో చెప్పమంటారా? యేసన్న గారి మీద ఆయన ఏదో మంచోడు కాదని చెప్పాడు. ఓ దైవజనుడే, ఎవరో కాదు. చెబితే ఆ సావుకుడు యేసన్న గారు మంచోడు కదని చెప్పిన ఆ పాస్టర్ గారు చర్చిలో కరెంట్ లేదు. యేసన్న గారు అదే దారిని వెళ్తుంటే బ్రదర్ ఏంటి చర్చిలో కరెంట్ లేదు అని డ్రైవర్ని అడిగాడు. అన్న ఆయన కరెంటు బిల్లు కట్టలేదంట అన్న, అందుకే తీసేశారు. దేవుడు మందిరం చీకట్టుకుంటాం మంచిది కాదు కదా. వెంటనే కారు ఆపి నువ్వు అక్కడ ఆ ఎలపరక లైన్ మీద ఫోన్ చేయమన్నాడు యేసన్న గారు. ఫోన్ చేస్తే చెప్పండి పాస్టర్ గారు అంటే, ముందు అర్జెంటుగా చర్చిలో కరెంటు పెట్టండి. అయినా కరెంటు కట్టలేదు, నేను కడతా, ఎంత అయినాయో నేను కడతాను, చర్చిలో కరెంటు మాత్రం తీసేదానికి లేదు. ఏ సావుకుడైతే ఆయన గురించి విరోధంగా చెప్పాడో ఆ సావుకుడు మందిరంలో కరెంటు పెట్టించిన మనసు యేసన్న గారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మన గురించి ఎంతోమంది విరోధంగా చెప్పని, మంచోడు కాదని చెప్పని, నీ మంచి మనసుకి ఏ రోజు మరకబడకుండా నువ్వు బతకాలి. అలాంటి పరిచర్య నేను చేసేది. ఇప్పుడు ఎంతోమంది మంచిగా అయ్యారు. మంచిగా అయిన వాళ్ళు ఎంత ఇవ్వాలంటే ఇస్తారా ఎవరా? ఏ రోజన్నా అలాంటి విధానాలు నేను పెట్టానా? చెప్పండి. నేను పెట్టలా. ఎందుకనంటే ఏమండి, నేను ఎవరినండి ఇవన్నీ చేసేదానికి? దేవుడు తోడుంటే దేవుడు ఆయన కార్యం తప్ప నాది నా వల్ల ఇది అంటారా? చెప్పండి. అదేమన్నా తలమే బరువు అది తీసి కింద పెట్టేదానికి? ఒక మనిషి అనారోగ్యంతో ఉన్న మనిషి ఆరోగ్యంగా ఉంటుందంటే దానికి కారణం ఎవరు? యేసయ్య. ఒక మనిషి బాగుపడుతున్నాడు, దానికి కారణం ఎవరు? యేసయ్య. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడానికి దానికి కారణం ఎవరు? ఆయన రక్తము. ఆయన బట్టి నాదేమి లేదు. నేను కాపాడుకుంటూ అంతవరకే ప్రార్థన చేస్తా, కానీ కార్యం చేయాలంటే ఆయన కదా. అందుకని ఎప్పుడు కాడ దేవుడు నామానికి మహిమ, ఆయన బట్టి నేను సంతోషిస్తా, కానీ నన్ను బట్టి యేషులు కాడ నేను సంతోషపాను. ఈ ప్రాణం ఇచ్చిందే ఆయన. మన మందిరానికి వచ్చేవాడు మరి రామయ్య, మరి సుమతి అని ఇద్దరు భార్య భర్తలు చక్కగా వచ్చేవాళ్ళు. ఆయనకు ఉరుభోజం ఆపరేషన్ అయింది, మంచిగా అయిపోయాడు, మంచిగానే ఉన్నాడు మనిషి. మరి ఏం ఆలోచించాడో ఏమైందో తెలియదు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. మరి చాలా బాధ అనిపించింది నాకు. ఒక దినం అందరం వాడికి వెళ్ళేవాళ్ళమే, కానీ ఎందుకు నేను బాధపడ్డానంటే ఆ అక్క ఏడుస్తోంది. 40 సంవత్సరాల సంటి బిడ్డను చేయబట్టినట్టు నడిపించావు కదయ్యా. డ్యూటీకి వెళ్ళి నేను వస్తే బస్ స్టాండ్లో కూర్చొని నన్ను తీసుకొచ్చేవాడు కదయ్యా. నన్ను అర్ధంతరంగా వదిలేసిపోయావయ్యా, ఒంటరిని చేసి నన్ను పోయావయ్యా.
పాస్టర్ వచ్చాడు ఎలుగు పాల ప్యాకెట్ తెస్తా ఒక పాస్టర్ని చూస్తే అది చాలా మనసు బాధ అనిపించింది. ప్రేమ దేవుడు బిడ్డలారా, నేను నిజంగానే పోగానే చిన్నపిల్లడల్లే గబా గబా ఊరికి ఆ పాల ప్యాకెట్ పట్టుకొచ్చేవాడు. పాస్టర్ వచ్చాడు తొందరగా కాఫీ పెట్టు చాయ్ పెట్టని చాలా ప్రేమగా ఉండేవాడు. నేను ఎప్పుడు పాస్టర్ గారిని అనేవాడు అక్క అక్క అనేవాడు. నేను అనేవాడు మీ తమ్ముడు వస్తున్నాడు అమ్మాయి అనేవాడు. ఏమనేది మా తమ్ముళ్ళు ఎందుకు కొత్త అత్తయ్య వాళ్ళు వాళ్ళ అమ్మకలాగా మస్తు గర్భిష్ఠులు వాళ్ళు ఎందుకు కొత్త అనేది. వాళ్ళు కాదు మీ తమ్ముడు పైన ఉంటాడు కదా అరంటే నవ్వేవాడు. ఆ తమ్ముడిని అక్క చూడక్క ఏమంటాడు, చాలా ప్రేమ గల్లాడు. నేను ప్రార్థనకి వెళ్ళి ఒక సాట ప్రేయర్ అయిపోయిన వరకు పనుకుంటే ఆయన ఆత్మ వచ్చి నాతో చెబుతున్న మాట, నువ్వు చెయ్యయ్యా నా కార్యాలన్నీ అంటున్నాడు. లేనాడు నీ కార్యాలు లేదు నువ్వు లేదు నేను చేసేది లేదు లేనాడు నువ్వెవరు అని అంటున్నా. అయ్యా నేనయ్యా పలానా ఏమైంది నువ్వు చెయ్యయ్యా అంటున్నాడు. ఏంది కలెక్ట్ వచ్చింది, నేను హాస్పిటల్లో ఉన్నాడు కదా మొత్తం మీదకి ఏమైంది ఏమని చెప్పి ప్రభు అట జరగకూడదని జరిగిపోయింది. ఇప్పుడు జరగకముందు ప్రార్థన చేసుకున్న ఐదానం ఎటువంటిదో చేసాం, కానీ ఇక దేవుడు మనకి ఎక్కడ పెట్టాడు తెలియదు కదా. జరిగింది, బాధపడుతూ కూర్చున్నా. ఈ కరెక్ట్గా 10 నిమిషాలు ఫోన్ వచ్చింది. అయ్యగారు నాన్నగారు ఇలా చనిపోయాడు మీరు రండి అంటే సరే బాబు అని ఫోన్ పెట్టేసి పాస్టమ్ గారికి ఫోన్ చేశాను. పాస్టమ్ గారు చాలా బాధపడింది. మేమందరం కలిసి ఒక చర్చి కాడికి వెళ్ళాం. వాళ్ళు భార్య భర్తలో మేము కొంచెం మన సంఘ బిడ్డలో కొంతమంది చర్చి కాడికి వెళ్తే ఆయన ఒక మాట ఏమన్నాడంటే నవ్వుతా, ఇదిగో మా ఇజ్జాక్ని కోపడతావు కానీ ఏమీ రాదా అయ్యో అని నవ్వాడు అనమాట. అంటే ఈ వెళ్ళేదానికి ఆటో బుక్ చేయాలంటే నేను బుక్ చేయలే, నాకు రాదు ఈ ఆటో బుక్ చేసి ఇవన్నీ నాకు రావు. నవ్వాడు ఆ మాటని. ఇక మా అక్క మీద కోపడుతుంది అని నవ్వారు అంటాడు. అక్క మేము వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుంది అక్క అంటే అట్టేం లేదన్నా అందరం వచ్చాం కదా. చాలా సంతోషంగా ఆడ నుంచి ఇంటికి వచ్చి తర్వాత మళ్ళీ మేము వెళ్ళాము. ఆపరేషన్ అయ్యి సక్సెస్ అయ్యి మంచిగా వచ్చిన మనిషి చూడండి, మనం అనుకుంటాము ఈరోజు డబ్బు ఉంది దేవుడి చేత మంచిగా ఆశీర్వదించబడ్డాను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నానని. ఏ క్షణంలో ఏం జరుగును మనకి ఎవరికి తెలియదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి 3 స్టేర్లు బిల్డింగ్ కట్టుకున్నాడు, 3 కూతుళ్ళు పెళ్లి చేశాడు, 3 కూతుళ్ళు పిల్లలు చూశాడు. కొడుకు పెళ్లి చేయలేకపోయాడు, కొడుకు పిల్లలు చూడలేకపోయాడు. అది ఒక బాధ మనసులో ఉండిద్ది. ఆ వేదన అనేది ఉండిద్దా ఉండదా కదా. చూడండి, అందుకే ఎప్పుడు కాడ ఏ రోజు ఆయన రావటం మనకు తెలియదు. ఏ రోజుకి ఆ రోజు మనం సిద్ధపాటు కలిగి నడిపించబడాలి. దేవుడికి స్తోత్రం. సామెతలు 14:34 ఒకసారి చదివితే, ఘనతకి మూలం నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. నీతి జనములో ఘనతకి ఎక్కుటకు కారణము. నువ్వు నీతిగా ఉన్నప్పుడు గణపరచబడతావు, నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు గణపరచబడతావు. అనేకులు నేను గణపరుస్తారు, ఎందుకంటే నువ్వు దేవుడి నీతిలో ఉన్నావు గనక. శ్రమ వచ్చినా కదల్లా, కష్టం వచ్చినా కదల్లా, ఆయన బట్టి నువ్వు నీతిగా ఉన్నావు గనక ఒక దినాన్ని నువ్వు గొప్పగా గణపరచబడతావు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డలారా, అదే సామెతలో 11:18 కాడ ఒకసారి చదివితే 11వ అధ్యాయము 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. 11:18 సామెతలు 11వ అధ్యాయము 18వ వచనం చదువు. భక్తిహీనుని భక్తిహీనుల సంపాదన వారిని మోసము చేయును. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును. హల్లెలూయా. ఎడ గమనించండి, భక్తిహీనుడు సంపాదన వాడిని మోసం చేసింది. ఎంత సంపాదించిన ఏదో ఒక రోజు ఎటుపోయితే ఇక్కడ తెలియదు, కానీ నీతిగా ఉండి నీతిగా ఎత్తి మంచిగా చేసి ఉన్నంతలో యథార్థంగా ఉన్న మనిషి దేవుడు నీతిపరుడుగా తన సంపాదన అంట యథార్థంగా ఉండిద్దంట. హల్లెలూయా.
అందుకే ప్రేమైన దేవుడి బిడ్డలారా, మనం కష్టపడినా, మనం కష్టించిన, శ్రమపడినా, మనం శ్రమలో ఉండే కానీ మనం సంపాదించేది 10 రూపాయలైనా మన ఇల్లు సమృద్ధిగా ఉండాలంటే దేవుడు ఆశీర్వాదం ఉండాలి మనకి. నిజంగా దేవుడు ఆశీర్వాదం లేని కుటుంబాలు నలుగురు పని చేస్తారు. ఆ ఇంట్లో నలుగురు పని చేస్తారు. నలుగురు పని చేసినా ఏదో ఒక అప్పు చేసుకుని తింటానే ఉంటారు. నలుగురు పని చేసే ఇంట్లో ఎందుకు అప్పు అవుతుందని అంటే దేవుడు ఆశీర్వాదం లేదు. నాకు తెలిసిన ఒక అన్నుండోడు ఇక్కడే ఉంటాడు, గట్టికేసర్లో. ఒక్కడే పని చేస్తాడు, భార్య, 2 పిల్లలు. 2 పిల్లల స్కూల్ ఫీజు కట్టుకుంటాడు ఆయనే, భార్య ఇంటికాడే ఉండిద్ది. ఎప్పుడు వెళ్ళి చూడు ఆ ఇంట్లో ఆయన చేసేది ఒక్కడే పని, కానీ ఏది తక్కువ కాదు. ఒకరోజు నేను అడిగా, అన్నా అసలు నీ ఇంట్లో ఎప్పుడు చూసినా బైబిల్లో ఒక మాట ఉంది, నేను లెక్క చూడగా నా ఇంటి వస్తువులు ఏది తక్కువ కాలేదని. ఆ వాక్యం నీలో నెరవేరుతుంది, కారణం ఏంటి అని అడిగా. అడిగితే ఏం చెప్పాడు చెప్పమంటారా? అన్న, ఒకరోజు మన మందిరం కాడికి వచ్చాం, మీరు వాక్యం చెబుతున్నారు, దేవుడు ఆశీర్వాదం ఉంటే ఇంట్లో 10 మంది ఉన్నా కడుపు నిండి తింటారు, సమృద్ధి ఉండేది. దేవుడు ఆశీర్వాదం లేకపోతే 10 మంది పనిచేసినా కరువే ఉండదు ఆ ఇంట్లో. ప్రార్థన లేకపోతే ఆ ఇంట్లో సమాధానం ఉండదు. ప్రార్థన లేకపోతే ఆ కుటుంబంలో ఐక్యత ఉండదు. ప్రార్థన లేకపోతే ప్రేమే ఉండదు ఆ కుటుంబంలో అని చెప్పి మీరు మెసేజ్ ఇచ్చారన్న. ఆ రోజు నేను వచ్చా. అప్పటికి నాకు నిజంగా దరిద్రమే ఉంది. 2 బిడ్డలకు అన్నం పెట్టుకోలేకపోతాను. కుటుంబం చాలా బాధపడుతున్నాం. అయితే నువ్వు కుటుంబం దేవునికరంగా ఉండాలంటే ప్రతిరోజు నీ భార్య పిల్లలు పెట్టుకుని ప్రార్థన చేయి, కుటుంబ ప్రార్థన. దేవుడికి స్తోత్రం. ప్రతిరోజు ప్రార్థన చేయి అని ఆ రోజు వాక్యంలో చెప్పారంట. నాకు అంత గుర్తులేదు. తర్వాత ఆయన దాన్ని ఫాలో అయ్యాడు. దైవజనుడు చెప్పాడు కదా, చూద్దాం అని చెప్పి చక్కగా భార్య అయిన, అమ్మాయి ఇక్కడ కూర్చోండి, పిల్లలు రండి, తొందర రండి అని అందరు తాను చేసుకొచ్చి శుభ్రంగా అడుగుచుని ఓ పాట పాడుకుని, ఇంత వాక్యం చదువుకుని అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు. అతనికి చేసే డ్యూటీ జాబు ఒక 40 ఏళ్ళు 35 ఏళ్ళు అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? 72,000 శాలరీ పెంచాడు. దేవుడికి స్తోత్రం. సమృద్ధినిచ్చాడు ప్రభు. నేను 72,000 రూపాయలు డ్యూటీ చేస్తున్నా, ఇంకేంటి మందిరానికి వెళ్ళేది, ఇంకా నాకు దేవుడి రోజు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అని అనుకోలా. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడు దీవెన పొందుకుంటున్నాడు, చక్కగా ఉన్నాడు. నేను వెళ్తే చెప్పిన మాట అది, అన్నా మీరు ప్రార్థన చేసుకుని చూడండి, కుటుంబం అంతా ఏం చేయాలి? ప్రార్థన చేసుకోండి. భర్తగా నువ్వు వాళ్ళ ఖండించు, ఏ విషయంలో, అమ్మాయి ఈరోజు ప్రార్థనకు రాని వాళ్ళకి అన్నం లేదు, పిల్లలు కానీ నువ్వు కానీ. ఇప్పుడు మనం అన్నం తినే ముందు ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎంతమంది అని అంటే, నేను అన్నగాని ఏ చేతులు ఎత్తరు మీదకి, మేము చేస్తామా అని ఎత్తారు. ఎందుకంటే తక్కువ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అందుకే నేను అన్నా. అది మీ ఇష్టం. దీవించబడాలి, ఘనతకు మూలం కావాలి. నిందలు వస్తాయి, కానీ నిందలు వచ్చిన తర్వాత పరలోక రాజ్యానికి నువ్వు వారసుడికి మార్చబడతావు. నీతి నిమిత్తము నువ్వు ఘనపరచబడాలంటే తగ్గింపు నీకు ఉండాలి. నీతి యథార్థతలో మనం నడుస్తున్నప్పుడు దేవుడు అంటాడు కదా, ఏ విషయంలో నేను నీకు తక్కువ చేయను. ప్రార్థన చేసుకున్నాడు భార్య పిల్లలతో, కుటుంబం మంచిగా ఆశీర్వదించబడింది, దేవుడు దీవించాడు. ఈ రోజు వరకు కాడ ప్రతిరోజు ఆ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగింది. నేను నెలకోసారి నా ఇంటికి పోతా, ఎట్లా ఉన్నారు చూద్దాం, చూసేద్దాం అని. నేను పోయినప్పుడు కరెక్ట్గా ప్రార్థనలు కూర్చుని ఉంటారు. టైం 7 నుంచి 8 దాకా ఒక 1 అవర్, గంట ప్రార్థనలు దేవుడి సన్నిధిలో గడుపుతారు. నేను ఎప్పుడు పోయినా అదే టైం పోతే ఎందుకో నాకు అర్థం కాదు. వాళ్ళు వాక్యం రాదు కదా, వాక్యం చదువుతుమే కదా, వాళ్ళు చెప్పలేరు కదా. ఆ టయానికి నేను వెళ్ళి వాక్యం చెబుతా. వాళ్ళు అంటారు, అన్న దేవుడు బల్ల తీసుకొస్తాడని మిమ్మల్ని మాత్రం ఈరోజు దేవుడు వాక్యం విన్నాం మేము. నేను మీరు పలకరించి ప్రార్థన చేసి పోతామని వచ్చారని అంటే, లేదు వాక్యం కొంచెం ఇంటే బాగుండదని ఆశపడ్డాం, కానీ ఆయన విన్నాడు, అందుకని నేను తీసుకొచ్చాడు. చక్కగా వాక్యం అయిపోయిన తర్వాత భోజనం వాళ్ళతో పాటు నాకడ పెట్టి నన్ను పంపిస్తారు సంతోషంగా. అంటే ఒక మాట అంటారు, అన్న మీరు మా ఇంటికి వచ్చారంటే దేవుడు మా ఇంటికి వచ్చినట్టే. ఎందుకనంటే ఏది ఆశించిన సావుకుల్లో ఈ రోజుల్లో కాడ ఇంత యథార్థంగా సాగు చేసేవాళ్ళు తక్కువైపోయారన్న.
ఏ శ్రమ, ఏ కష్టం, ఏ ఇబ్బంది అయినా సరే ఆ టెంక నువ్వు చూడవు, తలకాయించుకుంటావు, దేవుడి మీద భారమేసి ముందు నడుస్తుంటావు. కానీ దేవుడు మహా ఉన్నతమైన కృప ఏంటంటే నీతిమంతులు ఎన్ని శ్రమ వచ్చినా ఘనతకు మూలం ఒకరోజు కనపరచబడతారు. హల్లెలూయా. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, నీతి కలిగి యథార్థత కలిగి ఆయనలో ఎప్పుడైనా సరే నమ్మకంతో మనం ఉంటే ఆయన ప్రతిదీ కాడ స్వస్థపరిచే దేవుడు. దేవుడికి స్తోత్రం. నమ్మదగిన వాడే నలు దిశులా నెమ్మది కాలుగా చేయవాడే, నమ్మదగిన వాడే నలు దిశులా నెమ్మది కాలుగా చేయవాడే, నా జీరు రథము జీవితమంతా అనుభవించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, నా జీరు రథము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, నమ్మదగిన వాడే నలు దిశులా నెమ్మది కలుగా చేయువాడే, నమ్మదగిన వాడే నలు దిశులా నెమ్మది కలుగా చేయవాడే, ఆ జీరు రథము జీవితమంతా అనుసరించినాడే, నాకై అతి త్వరలో మహిమలో రానయ్యున్నవాడే, అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. నమ్మదగిన వాడు నెమ్మదిని కలుగజేసేవాడు. నలు దిశలో ఒక దిశ కాదు, మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి, మన డ్యూటీలకి, మన వ్యాపారాలకి, మనం వెళుతున్న బయట ప్రయాణ మార్గాల్లో క్షేమాన్ని కలుగజేసే దేవుడు. ఈరోజు బయటికి వెళ్తున్నామంటే తిరిగి వచ్చేది లేదు. నేను చూస్తూ ఉంటా యవన బిడ్డలు 18, 15, 16, 17, 20 లోపల ఎంతమంది పిల్లలు చచ్చిపోతున్నారు. కారణం ఏంటి? నెమ్మది లేదు వారికి. కారణం ఏంటి? ప్రార్థన లేదు వారికి. ఎందుకు అని అంటే ఈ బండి తోలుతున్నాము, ఈ బండి ఎంతలో వెళ్తే బ్రేక్ పడుతున్న ఒక ఆలోచన, అవగాహన మర్చిపోయారు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మన ప్రభు మనల్ని కాచి కాపాడే గొప్ప దేవుడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు మనకు వచ్చినా కానీ ఆ శ్రమల నుంచి, ఆ నిందల నుంచి, అవమానాల నుంచి మనల్ని లేపి గణపరిచి ఒక దినాన మనల్ని హెచ్చిస్తామంటాడు. దేవుడికి స్తోత్రం. గౌరవాన్ని, ఘనతనిచ్చి మనల్ని ఆయన చేయి పట్టుకుని నడవలేని త్రోవలో కూడా నడిపిస్తామంటాడు. కొన్ని సందర్భాల్లో మనం అంటాం, నేనైతే నడిచేదాన్ని కాదమ్మా, ఎట్ట నడిచాను ఎట్ట పోయిన దేవుడు తోడుండడు. నిజమే. ఆయన మార్గాలు, ఆయన నీతి మార్గాలు, ఆయన కాపుదల, ఆయన ఉన్న విధానము ప్రతిదీ కాడ మనము ముందుకు నడుస్తూ ఆయనలో మనం ఉందాము. మనలో ఆయన, ఆయనలో మనం ఉన్నప్పుడు సమస్తము కాడ ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. వాక్యం కొరకు దైవజనులు ప్రార్థన చేసిద్ది. అందరం ఏకీభవిద్దాం.
మహోన్నతుడా నీ స్తోత్రం స్తోత్రం, సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా, అయా సృష్టికి ఆది సంబుధుడా నీ స్తోత్రం స్తోత్రం, అల్ఫ ఒమేగైన దేవా యేసయ్యా నీ స్తోత్రం, నిన్నానడు ఏకరీతిగా ఉన్న దేవా అయ్యా నీ స్తోత్రం స్వామి. ఇదిగోండి ప్రభా, గడిచిన వారం మొదలుకొని ఈ వారం వరకు ప్రభా నీ అస్సకృపల చేత తండ్రి సజ్జీలకులో కంచె వేసి మీరు కాపాడుతున్నందుకే నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇది నన్ను చూడక ప్రభ ఎంతో మంది ప్రభా నీ స్తోత్రం ఉతురులో అయ్యా నీ స్తోత్రం కలిసిపోయారు స్వామి. దేవా నీ స్తోత్రం నేను జీవిస్తున్నామంటే అది కేవలం నీ కృప నాయన, కృప తండ్రి, నీ కృప ప్రభా, నీ కృప లేని జీవించలేమయ్యా. నీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిజంగా ప్రభా, పాటల ద్వారా మీ నామను మహిమ తెచ్చుకున్న వారం ద్వారా మీ నామను మహిమ తెచ్చుకున్న ప్రభా అయ్యా నీ స్తోత్ర వాక్య చక్కటి వాక్యాన్ని తండ్రి మీరు మేము అందజేసినందుకే నీ స్తోత్రం చెల్లిస్తున్న స్వామి. నిజంగా ప్రభా నీతి గురించి అయ్యా నీ స్తోత్రం చక్కటి వివరణ ప్రభా మీరు మాకు దయచేసినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ స్తోత్రం ప్రభా, నీతి జనములు అయ్యా ఘనతకి ఒక కారణమగున లేఖన సెలవిస్తున్న స్వామి. అయ్యా నాయన నీ స్తోత్రం, నీ నీతిని ముందర నడుచునని లేఖన సెలవిస్తున్న స్వామి. మేము నీతిగా బ్రతుకుటకు సహాయం చేయండి అయ్యా నీ స్తోత్రం. మా నీతి కాదు ప్రభా, నీ నీతిని ధరించుకునే కృప దయచేయండి ప్రభా.